హలో గాయ్స్, అందరికీ హ్యాపీ భోగి. మేమైతే భీష్మాకి భోగి పళ్ళు పోయడానికి ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. డెకరేషన్ అయితే చాలా సింపుల్‌గా చేశాను. డెకరేషన్ అనొద్దు, జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కైట్స్ పెట్టాను అంతే. చాలా సింపుల్‌గా చేశాను. కైట్స్ పెడితే ఆ సంక్రాంతి వైబ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఆ ఫీల్ ఉంటుందన్నట్టు నేను కైట్స్ చూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక 3 కైట్స్ పెట్టాను. ఇంకా నేనిక్కడ భోగి పళ్ళని కలుపుతున్నాను. రేగి పండ్లు వేశాను. అందులో ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను. నేనింకా కాయిన్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా అడిషనల్‌గా చాక్లెట్స్ కూడా కలిపాను. సో, భోగి పళ్ళలో ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తారనేది నేను లాంగ్ వీడియో కూడా మన ఛానెల్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. అక్షింతలు కూడా నేను సెపరేట్ ప్లేట్‌లో కలిపి పెట్టుకున్నాను. ప్లస్ ఇందులో ఫ్లవర్స్‌లో భోగి పళ్ళలో కూడా యాడ్ చేశాను కొన్ని. భోగి పళ్ళు పోసిన తర్వాతకి హారతి ఇవ్వడానికి దీపాంతలు కూడా రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా భీష్మని నా మీద కూర్చోబెట్టేసుకొని ఫస్ట్ అయితే బొట్టు పెట్టాను. ఇంకా భోగి పళ్ళని 3 సార్లు తిప్పి నేను భీష్మ తల మీద వేశాను. తల మీద వేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు భీష్మ. అంటే ఆ హెడ్ మీద అట్లా పడుతున్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మమ్మీ కూడా భీష్మకి భోగి పళ్ళు పోసింది. అసలు ఎంత క్యూట్‌గా ఆడుకుంటున్నాడో. ఫైనల్‌గా భోగి పళ్ళు పోసిన తర్వాతకి మేము ఇంకా హారతి అయితే ఇస్తున్నాము. సో, ఇలా మేమైతే చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నామండి. భీష్మ అయితే ఫుల్ హ్యాపీ. దాని తర్వాతకి చాలా బాగా ఆడుకున్నాడు. సో, మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. యాటిట్యూడ్ పొంగల్